హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుజే వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ నేను మీకు చూపించబోతున్నానండి. మనకి గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మరి మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని కొంచెం కొత్తగా డిఫరెంట్గా హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా బియ్యపిండితో చేసుకునే మోదకాలు కాకుండా ఇలా రాగి పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి రాగి పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. క్యాలరీస్ కానివ్వండి, ప్లస్ ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం కానీ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి చిన్నపిల్లలు రాగి పిండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా రాగి పిండితో ఇలాంటి మోదకాలు చేసి పెట్టండి. మనం ఇందులో స్వీట్నెస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా చాలా పోషకాలు అందుతాయండి. సో మరి లేట్ చేయకుండా మనం రెసిపీ ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఔటర్ లేయర్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ హీట్ అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు మనం రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా మనం ఫ్లోర్ని కలుపుకోవాలండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మరిగించి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. సో దీన్ని ఒక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుందామండి. ఆలోపు మన లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం కాజు ఉంటుంది కదండి, కాజుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి అండి. సో కాజుని కూడా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కాజు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం 1.5 కప్ వరకు రాగి ఫ్లోర్ తీసుకున్నాం కదా, సో లోపల స్టఫ్ కోసం ఒక 1 కప్ వరకు మనం గ్రేటింగ్ చేసిన కోకోనట్ తురుముని యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి తురుముని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి. సో రెండు ఇలా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇంతకుముందు మనం ఔటర్ లేయర్ కోసం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఒకసారి ఇలా చేయితోటి మెత్తగా అనుకోవాలి. తర్వాత అందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. మనకి మోదక్ మోల్డ్ ఉంటుంది కదండి, ఇప్పుడు దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోకపోతే కొంచెం దానికి స్టిక్ అయి ఉంటుందండి, విరిగిపోతాయి. సో మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మౌల్డ్లోకి పెట్టుకోవాలి. సో ఇలా లోపల పెట్టుకొని లోపల కొంచెం ఔటర్ లేయర్ మొత్తం పెట్టేసుకొని ఒక హోల్లా చేసుకోవాలండి లోపల.
చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల కొంచెం ఒక హోల్ లాగా చేసుకోవాలి. సో ఈ హోల్లో మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని ఇందులో ఫిల్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఫిల్ చేసుకోవాలి. సో దీన్ని క్లోజ్ చేయడానికి కొంచెం రాగి పిండిని తీసుకొని క్లోజ్ చేయాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయాలి. సో అలా క్లోజ్ చేసుకున్నాక ఒకసారి ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. చూడండి, చాలా చక్కగా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్ షేప్తో వచ్చాయండి. సో ఇలా అన్ని మొదకాలని పిండితో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని స్టఫ్ చేసుకొని అన్ని మొదకాలు ప్రిపేర్ చేసుకోవాలి. సో మన మొదకాలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. చూడండి, చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా మృదువుగా వచ్చాయి మనకి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్కి మనం ఫస్ట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోకపోతే కొంచెం స్టిక్ అయిపోతాయండి, వాటికి సరిగా రావు మనకి. సో ఫస్ట్ ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి మనం మోదకాలు ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఒకటైనా కానీ రెండైనా ప్లేస్ చేసుకోవచ్చండి. ఇలా 2 ప్లేస్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. సో ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, 15-20 మినిట్స్ తర్వాత మనకి మోదకాలు రెడీ అయిపోయాయి. చాలా కలర్ఫుల్గా వచ్చాయి చూడండి. సో మనకి మోదకాలు చాలా మృదువుగా వచ్చాయండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన హెల్దీ అండ్ టేస్టీ మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.